ఇవాళ క్లీన్ చేయించినట్టున్నారంట మనం వస్తున్నామని. అరే ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా. पब्लिक टॉयलेट भी इतना गंदा नहीं रहता है. ఇక్కడ నుండి చూడు అసలు తీ, ఇక్కడ నుండి చాలా దారుణంగా ఉన్నాయి. అని చెప్పేసి నీటు ఉంచిపించారు లాస్ట్ ఇంతకు ముందు 1 hour బిఫోర్ బ్రేక్. దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త ఉండే మాత్రం మళ్ళీ మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్. మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా? వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా. అది చేపించారు మళ్ళీ మీరు వస్తున్నారని మేము నార్మల్ గా పెట్టుకున్నాం. అన్ని లోపల పెట్టి హ్యాంగర్స్ ఉన్నాయి అని తీపిచ్చేసేసారు. ఓ సేమ్ ప్రాబ్లమా? లీకేజ్. అరే మరీ ఘోరంగా ఉంది కదా. అదిగో పడుతున్నాయి వాటర్ ఆల్రెడీ. ఇంకా కూడా స్మెల్ కూడా వస్తుంది కదా లీకేజ్ వల్ల. మొత్తం ఆ వాల్ అంతా देखो पूरा అక్కడ పడుతున్నాయా? We will take care, don't worry. వాష్రూమ్స్ కొన్ని వాష్రూమ్స్ కి డోర్స్ ఏ ఉన్నాయి, లాక్ చేసాక కూడా డోర్స్ ఏ ఉన్నాయి. డోర్స్ లేవు, లాక్స్ లేవు. సగం బాత్రూమ్స్ కి లేవు. చూపిస్తావా లేనివి? వాటర్ కూడా పోవు. లీక్ అయితే పోవు, అది అట్లనే నిండిపోతుంది. చాలా ఘోరంగా ఉన్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా? డోర్స్ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి. అటాచ్ బాత్రూమ్స్ ఉన్నాయి నుంచి ఇంకా వాడుతుంది మేము డ్రాప్. ఓ వార్డెన్ మ్యామ్ చెప్తే వార్డెన్ మీరు వెళ్ళి చెప్పాలి అది అని అంటున్నాను. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతుంటే కూడా మిమ్మల్ని కేర్ చేయకపోతే వాళ్ళు ఇవాళ క్లోజ్ చేశారు. అవి మేము వస్తున్నామని వాష్రూమ్ వాటర్ అవి. చూడు అసలు కంప్లీట్ ప్యాకింగ్. డైనింగ్ హాల్ కూడా గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి? మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా? 1 గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. మీరు ఫస్ట్ ఫ్లోర్ రండి నాతో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా? ఎక్కడ ఉన్న చిన్న వెంటిలేషన్ ఉందా? బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు? పబ్లిక్ యూరినల్స్ లలో కూడా ఉంటున్నాయా? అట్లా ఉంటున్నాయా సార్? ఒక్క నిమిషం సార్, నేను మీకు చూపిస్తాను యూరినల్స్వి. మనుషులు అనే వాళ్ళు ఎవరైతే అలా ఉండరు సార్. సార్ ఈ డోర్స్ ఏంటి సార్? ఏం సార్ ఇది? వాష్రూమ్ పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్? పాములంట, జెర్రీలంట, కాక్రోచ్లంట. పిల్లలు మనుషులు అనుకుంటున్నారా లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఆర్ఫనేజ్ హోమ్స్లలో కూడా మనం ఇంత దారుణంగా పెట్టాం. మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ దీన్ని చూడండి, డోర్స్ చూడండి ఒక్కొక్కటి. అన్ని ఫ్లోర్స్లలో పరిస్థితి అది. శానిటరీ ప్యాడ్స్ గోడల మీద పెట్టేశారు, గోడల మీద పెట్టేశారు. ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి డస్ట్బిన్ది. ఇంత దారుణం. అమ్మ మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా? చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా? ఇటు రండి, పబ్లిక్ యూరినల్స్కి వెళ్దామమ్మా మనం ఇప్పుడు. అక్కడ ఇలాగే ఉన్నాయో చూద్దాం. ఇదేందమ్మా? శానిటరీ ప్యాడ్స్. దాంట్లోనే స్నానం చేయాలంటే వాళ్ళు, దాంట్లోనే బట్టలు ఉతుక్కోవాలి, దాంట్లోనే రోజు ఒక్క లైట్ ఉందమ్మా టోటల్ వాష్రూమ్కి, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది. రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చూడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఒక్కదానికి సమాధానం చెప్పినాక నేను 1 నిమిషంలో వెళ్ళిపోతానమ్మా ఇక్కడ నుండి. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఇదిగో బాత్రూమ్లలో సగం బాత్రూమ్స్ అసలు పని చేయట్లేదు.
ఒక టోటల్ అంత పిల్లలకి 2 బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి? మధ్యలో 3 hours క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తలేరంట. చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట. స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు, ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు. ఏందమ్మా ఇది? చూడండి అమ్మా ప్రాబ్లమ్స్. మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా. చూడండి అసలు ఇదో ఇదో ఏందమ్మా ఇది? మీ ఫుడ్ తిని చూడండి సార్, కాక్రోచెస్ బెడ్లో, అందరి బెడ్స్ కింద కాక్రోచెస్. కాక్రోచెస్ వస్తున్నాయంటే పెస్టిసైడ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే మీరు కొట్టుకోమని చెప్తున్నారంట. రాంగ్ కాదు, ఇంతమంది పిల్లలు చెప్పిన వాయిస్ రికార్డింగ్ మొత్తం ఉందమ్మా. వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా. నేను ఒకటే మాట చెప్తున్నాను అమ్మ, ఒకటే మాట చెప్తున్నాను. నేను వీళ్ళ వైపు మాట్లాడా వాళ్ళ వైపు మాట్లాడడం అనేది కాదు. ఇది చూడండి, ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఏంది అసలు ఇది? ఇదిగో మేము వస్తున్నామని వాళ్ళకు 1 గంట ముందు వెళ్ళిపోయి రూమ్స్ వాళ్ళతో క్లీన్ చేయించారంట. క్లీన్ చేయని రూమ్ ఇంత దరిద్రంగా. ఇదిగో చూడండి, చీపురు పట్టుకొని ఉడ్చుకున్నారంట వాళ్ళే పిల్లలు. చెప్పారమ్మా. ఇప్పుడు పిలిపించి మాట్లాడదాం, అదే 800 పిల్లల్ని కూర్చోబెడదాం, హౌస్ కీపింగ్ కూర్చోబెడదాం, మీరు కూర్చోండి. ఒక్కరంటే అబద్ధం చెప్పారు అనుకుందాం. ఇండివిజువల్ గా ఒక్కొక్క రూమ్ లో వెళ్ళి మాట్లాడాను. నేను అందరినీ కంబైన్డ్ గా కూర్చోబెట్టి మాట్లాడలే. సరే ఒకరు చెప్పారు, ఇంకొకరు కూడా అదే ఎందుకు చెప్తున్నారు మరి? సరే ఒక్కటే మాట, డిబేట్ లాగొద్దు, డిస్కషన్ లాగొద్దు, ఒకటే మాట. ఇప్పుడు ఒక పిల్లలు చెప్పారు ఏంటంటే, అమ్మ ఊడవరు, చీపురు పట్టుకొని మేమే ఊడవలసి వస్తుంది, ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి ఒక 1 hour మాకు ఫ్రీ టైం ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకోండి అని పంపించారంట. బెడ్స్ అన్ని వాళ్ళే క్లీన్ చేసుకున్నారంట. ఈ మాటలు పాములు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, కాక్రోచెస్ అయితే మేమే ఫోటో ఇప్పుడే నేను మీకు చూపించాను. ఇవన్నీ వాళ్ళు చూపించినప్పుడు ఒకరి పిల్లలు అబద్ధం చెప్పింది, ఇంకొక పిల్లలు అబద్ధం చెప్పింది, ఒకరిదొకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకరి వర్షన్ ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? మీరు చెప్తున్నారమ్మా, అది మీరు చెప్పడం కాదు, పిల్లలు చెప్పాలి. ఒక మేల్ ఉంటాడంట టాయిలెట్స్ లో క్లీనింగ్ కి, అతను 24/7 అక్కడే ఉంటాడంట, మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు పిలిపిస్తా 5:30 దాకా ఉంటాడంట. ఒక్కరే పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు? సీసీ కెమెరాస్ ఉన్నాయా? టోటల్ వర్క్ చేస్తున్నాయా? అతని ఫోటో స్కావెంజర్ ని 5:30 దాకా ఎలా అలో చేస్తారు మీరు? మేల్ ని గర్ల్స్ హాస్టల్లో 5:30 బ్రేక్, వాళ్ళకి 5:30 కిందకి వచ్చేస్తారు. లేదమ్మా 5:30 వరకు అక్కడే ఉంటాడట. అతని ముందు బోల్ట్స్ లేవని కొన్ని బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాట పడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట, లేదంటే వేరే ఫ్లోర్ కి పరిగెత్తుతున్నారంట. 1/2 hour ఫుడ్ కోసం అలౌ చేస్తున్నారంట. 1/2 hour అలౌ చేస్తే ఆ 1/2 hour లో వాళ్ళు 5th floor నుండి కిందకి దిగాలి, ఆ క్యూలో నిలబడాలి, తినాలి, మళ్ళీ క్లాస్ రూమ్ కి వెళ్ళాలి. సాధ్యమవుతుందా సార్ అది? మనం ఒక పని చేద్దామమ్మా, పిల్లలందరినీ కూర్చోబెడదాం. ఇవాళ మనం వస్తున్నామని నాట్ వర్కింగ్ అనేది తీసేసి అవి పెట్టారంట, లేదంటే దాంట్లో అయినా లేవు, ఉన్న దగ్గర కూడా దాంట్లో కాక్రోచెస్ అంట. ఇప్పుడు ఇది క్లీన్ చేసినప్పుడు బాత్రూమ్ లో క్లీన్ చేసిన బకెట్ తీసుకుపోయి దాంట్లో పెడుతున్నారంట. టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర బ్రష్ తీసుకొచ్చి మంచినీళ్ళు ఎక్కడ పెడుతున్నారా? అమ్మ పిల్లలందరూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అమ్మ పిల్లలు కళ్ళతో చూసి చెప్పారు, ఇవన్నీ వాళ్ళ కళ్ళతో చూసి చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఇప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ఆ రూమ్స్ లోకి తీసుకెళ్తాను. రూమ్స్ కండిషన్ చూడండి, మీరు రూమ్స్ కండిషన్ చూపెడదాం. ఇటు బట్టల తర్వాత విషయం, బట్టలైనా పర్వాలేదు, ఆ రూమ్స్ కండిషన్ చూడండి ఒకసారి. ఏందమ్మా ఈ రూమ్స్? మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి, బెడ్ల మీద వాటర్ పడి, ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా. ఇది ఈ రూమ్ చూడండి,
ఇలా ఉంటారమ్మా ఎవరన్నా? ఇది రూల్ చేయమంటే వాళ్ళు చేయట్లేదు మేడం. పిల్లలు వెకేట్ చేయట్లేదా? చెప్పాను. ఒక్క రూమ్ కాదమ్మా, అన్ని రూమ్ల కండిషన్ ఇదే ఉన్నది. అక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారు మరి? కొన్ని రూమ్స్ ఖాళీ ఎక్కడ ఉన్నాయి ఖాళీ? నేను 5 floors మొత్తం తిరిగానమ్మా. ఇప్పుడు చూద్దాం మన ఇద్దరం పిల్లలను అందరినీ పిలవండి, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా. నీది రైటా వాళ్ళది రైటా ఈరోజు తేలిపోవాలి. ఓకే, పిలిచేసేయండి, అందరినీ పిలిచేసేయండి. పిల్లల ముందే మాట్లాడదాం ఏదైనా, పిల్లలు వెనకాలొద్దు. భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని? ఎందుకు తెలీదు? మీ ముందే కనిపిస్తుంది కదా. మేము రామంటే పంపించారు. మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు? డోర్ పక్కన పెడతారు, ఆంటీ తీయండి అంటే మేము క్లీన్ చేస్తాం కదా, మీకేంది ప్రాబ్లం అని అంటారు. జస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మ్యామ్. అందులో కూడా ఒక దాంట్లో వాటర్ వస్తాం, దాంట్లో వాటర్ రావు. అలా ఈ మార్నింగ్ కూడా 7కి లేకపోయినా కూడా 7 తర్వాత వెయిట్ చేయాల్సి వస్తుంది. వాటర్ ఫుల్ పేపర్ ఏది? పేపర్ రోజు స్నానం చేస్తాం కదా, వాటర్ అంతా బయటకు వస్తుంది. ప్రాబ్లమ్స్ చెప్తా. రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి? సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు రీజన్ చెప్పొద్దు నాకు. మరి ఉండొచ్చునా? ఎన్ని హాలిడేస్ రాలేదు? సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్? మరి సమ్మర్ హాలిడేస్ లో చేపియాలి కదా. చేపియాలంటే ఏమీ చేపియలేదు. ప్రతి రూమ్ తిరిగాను నేను. ఆ డోర్స్ తీసేసుకోండి మీరు, బాత్రూమ్ డోర్స్ అన్ని తీయండి. ఒకే ఒక్క ట్యూబ్ లైట్. ఇందులో చాలా సార్లు పాము వచ్చిందంట. ఇంత దారుణమా మనుషులు? ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి? ఇంకెక్కడ కూడా తీసుకోండి. మొత్తం డోర్స్, విండోస్. ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది, బ్రష్ చేసుకోవడానికి అన్ని పని చేయవు. అది ఒకటే పని చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ మగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు. చెప్పారు సార్, అన్ని చెప్పారు, పిల్లలు అన్ని చెప్పారు. ఈ మగ్స్ ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి, ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి, అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి. మీరే కర్చీఫ్ లేని లోపల నిలబడలేకపోతున్నారు. ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్? అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్ లో. ఇదేనా సార్ సమాధానం? ఎంతకాలం అయింది ఉండబట్టి? ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకు సార్ అది క్లోజ్డ్? పర్వాలేదు, కనీసము వేరేవి మనకు దొరుకుతాయి. అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయటకు. అవన్నీ పెట్టవచ్చు కదా. ఇప్పుడు మేము చెప్తే అలాగే కాదు. అప్పుడు ప్రిమిసెస్ మార్చండి, అంతేగాని అటువైపు హౌసెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా? అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే. కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. బెడ్స్ మీద వెళ్ళాక కాక్రోచ్ వెళ్ళని రూమ్స్ ఇవే కదా. ఇక్కడ
8 బ్రేక్స్ ఉన్నాయని చెప్పారు మేడం. ఇప్పుడు జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్కి ఎంతమంది అని చెప్పారమ్మా? 8 to 10. అవును, మీరు కొన్ని రూమ్స్ బాలేని రూమ్స్లలో వద్దమ్మా ఈ రూమ్స్లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట. మీ మ్యామ్ చెప్పారు. అమ్మా మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నాం, మీ ముందు తలకాయ ఊపారా లేదా? అక్కడే వెళ్దాం పదండి, మరి అక్కడే అడుగుతుర్లండి. డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి 4th and 5th floor. కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ లీకేజ్ లో ఎంతకాలం ఉండాలి పిల్లలు? ఆ లీకేజ్ లో ఎంతకాలం ఉండాలి మీకు తెలీదా? సార్ రండి రండి రండి. 1 year లో అట్లా అవ్వవు సార్, 1 year లో రూమ్స్ అట్లా అవ్వవు. ఏం బాత్రూమ్స్ అవి? బాత్రూమ్స్ కనీసం చూడండి, డోర్స్ చూడండి అమ్మా. పబ్లిక్ యూరినల్స్ కూడా ఇంత దారుణంగా దరిద్రంగా లేవు. వెళ్ళి చూడండి ఒకసారి, అటు మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి, ఇది చూడండి ఒకసారి. ఇదిగో ఆ రూమ్ ఏది? పైనుండి కింద పడుతుంటే బెడ్ అంతా రస్ట్ పట్టింది చూడు. ఏ ఫ్లోర్? 4th floor. 4th. చలో 4th 5th వెళ్దాం డైరెక్ట్. చూడండి సార్, బిల్డింగ్ లో ఒక్క పార్ట్ అన్న బాగుంది అంటే మేము ఈ హాలిడేస్ లో చేపిస్తామంటే నేను దానికి ఓకే అంట. అసలు ఎక్కడన్నా బిల్డింగ్ ఒక షేప్ లో ఉందా? కండిషన్ చూడండి సార్ ఒక్కసారి, ఎక్కడైనా కనీసం. సార్ ఇది ఎన్ని రోగాలు వస్తాయి సార్ ఇట్లా ఉంటే? చూడండి అసలు. అన్ని రూమ్స్లలో ఇవి 2 వైపులా ఓపెన్ ఉన్నాయి. దాంట్లో నుండి కాక్రోచెస్, ర్యాట్స్, జరీలు. ఎలా సార్? చూడండి అన్ని రూమ్స్లలో, ఒక రూమ్లో కాదు, ప్రతి ఒక్క రూమ్లో ఓపెన్ ఉన్నాయి. ఉంటాయా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుందంట ఈ ఏజ్లోనే. ఆ మాత్రం మనం ఆలోచన చేయాలి కదా. ఎలా కూర్చుంటారు చెప్పండి? డే అంతా ఇలా ఎక్కడ కనీసం ఇట్లా బెండ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పిల్లలు ఎలా ఉంటారు? మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మ్యామ్ ఈ ఏజ్లోనే అని చెప్తున్నారు. किचन दी अंत स्टोर रूम अंत किचन अక్కడే वो स्टोर रूम लॉक करे आ स्टोर रूम లో అట్లా పడేశారు దాంట్లో నుండి ఎన్ని కాక్రోచ్లు తయారై బల్లులు తయారై మీ పిల్లల రూమ్ లోకి వస్తున్నాయి కదా పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో స్టోర్ రూమ్ ఎలా పడేశారు అవసరం లేని వస్తువులు అన్ని అందులో పడేశారు అండ్ విండో ఓపెన్ పెట్టారు దాంట్లో నుండి కాక్రోచెస్ బల్లులు జెర్రీలు అన్నీ వస్తున్నాయంట
ये हटा के देखो। ఏంటి సార్ ఇది? చికెన్ కర్రీ ఇవాళ అయిపోతుందా అది? ఆటోలో సార్ ఇవాళ మేము వచ్చిన 3 గంటలు 4 గంటలు అయింది. మీరు ఏం ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండమని చెప్పారు, అది మాకు అర్థం కాదా? ఎంత డర్టీగా ఉందో కనిపిస్తూనే ఉంది సార్. రైస్ ఎక్కడుంది ఇప్పుడు? ఒక టిన్ ఓపెన్ చేసి చూపించు. రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు, వాటర్ ఉంటున్నాయంట. మర్యాద కాదు కదా అది, పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం. మీరు ఒక్కరు కాదమ్మా, 800 మంది చెప్పారు అదే మాట. ఒక మనిషి చెప్పడం కాదు, 800 మనిషి చెప్పారు. చికెన్ సరిపోకపోతే వాటర్ పోసేస్తారంట చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత. రైస్ అయితే అసలు ఒక్క రోజు కూడా కుక్డ్ రైస్ ఉండదంట. नहीं आज कैसे भी अच्छा ही रहेगा, अपन आ रहे हैं ना. చికెన్ ఉన్న రోజు కొద్దిగా ఇది ముట్టుకో, నువ్వు ముట్టుకో. ఇది డైజెషన్ అవుతుందా పిల్లలకి? అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి? దమ్ ఎట్లా అవుతుంది? నీకు కింద ఏది లేదు, వాటర్ లేదు, పైన ఏది లేదు, నీకు దమ్ ఎట్లా అవుతుంది అది? అరే మీరు ఇక్కడ ఉన్న అందరు ముట్టుకొని చూడమను. మనం ఇంట్లో తింటామా ఇలా? అసలు ఉడకనే లేదు అది. కారణాలు చెప్తా ఉన్నారు. వద్దు అందులో అసలు ఇప్పుడు దాకా మీ ప్రాబ్లమ్స్ అన్ని విన్నాం కదా, అవునా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీచర్స్ ఉన్నారు కాబట్టి భయం అవుతుంది, అందుకే చెప్పడానికి వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు మీకు ఏ ప్రాబ్లమే లేదనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు సమంజసమో వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను. నేను వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెడితే నేను మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను. నా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది 9490555533. ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి. మ్యామ్ అంటారు అలాంటి ప్రాబ్లమ్సే లేవని. అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారమ్మా? మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు వినిపిస్తాను అవన్నీ చూడండి. అంతేగాని తప్పు ఉంది సరిదిద్దుకోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు, అనవసరంగా చెప్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు, కరెక్ట్ కాదమ్మా.